వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కొనసాగుతుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. రవీందర్, ఇవాళ పార్లమెంటరీ పార్టీ సంబంధించి భేటీ జరుగుతుంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు కూడా చర్చిస్తున్నారు. డీటెయిల్స్ అంటే కార్తీక్, కొద్దిసేపు క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమైంది. దాదాపు ఇటు లోక్సభ కానీ అట్లాగే రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు అరగంట నుంచి కూడా ఈ సమావేశం జరుగుతుంది. ఎల్లుండి నుంచి జరగబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఏ అంశాల గురించి ప్రధానంగా చర్చించాలి అనేటువంటి అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. గడిచిన కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక కాండ ఏదైతే ఉందో ఈ రాక్షస ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా గట్టిగా నిరసన వ్యక్తం చేయాలని ఇప్పటికే ఎంపీలకు సూచించినట్టు మనకు సమాచారం అవుతుంది. అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి 45 రోజులుగా అత్యంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను టార్గెట్ చేసుకుని చేస్తున్నటువంటి ఈ మొత్తం అరాచకాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక ఆధారాలతో సహా వీటిని పార్లమెంట్లో ప్రదర్శించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని ఇప్పటికే వైఎస్ జగన్ ఎంపీలకు సూచిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు రేపు బుధవారం నాడు నేరుగా పార్టీ అధినేత జగన్ ఏకంగా ఢిల్లీలోనే ధర్నా చేయబోతున్న నేపథ్యంలో ఆ ధర్నా తాలూకు ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఇంకా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను ఎవరైనా పిలవాల్సిన అవసరం అంటే నేషనల్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీల నాయకులను పిలిచేటువంటి అంశాలు తదితర వ్యవహారాల గురించి వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. వీటి తాలూకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి 2300 కోట్ల రూపాయల నిధులు సంబంధించి దాదాపు 90% పన్నులు ఆల్రెడీ గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పూర్తయిన పరిస్థితి ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా గట్టిగా ఆదేశాలు జారీ చేసింది. ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే ఆంధ్రప్రదేశ్కు తరలించాలని చెప్పిన పరిస్థితి. సో ఇంకా మిగతా 10% పనులను కూడా పూర్తి చేస్తే 2300 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు రాబోతున్న పరిస్థితుల నేపథ్యంలో వీటి తాలూకు ఆ నిధులను రాష్ట్రానికి తెప్పించే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. ఆ మేరకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని కూడా జగన్ ఎంపీలకు చెప్తున్నట్టు మన సమాచారం అవుతుంది. అయితే వీటన్నిటికి సంబంధించి సమగ్ర ఒక చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. అనేక అంశాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాకాండ కానీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విభజన చట్ట ప్రకారం రావాల్సినటువంటి అంశాలు, ప్రత్యేక హోదా తదితర అంశాల గురించి వైఎస్ జగన్ ఈ ఎంపీల భేటీలో చర్చిస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. అట్లాగే బుధవారం నాడు ఆయన ఏకంగా ఢిల్లీలో చేయబోతున్నటువంటి ధర్నాకు సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి కూడా జగన్ ఆ ఎంపీలకు ఒక దిశానిర్దేశం చేస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనా కొద్దిసేపట్లో సమావేశం ముగిసిన తర్వాత ఈ జరిగినటువంటి చర్చల తాలూకు అంశాలను ఎంపీలు మీడియాలకు వివరించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కార్తిక్, థ్యాంక్ యూ రవీందర్.